తెలంగాణలో రైతు రుణమాఫీపై గందరగోళం ఏర్పడ్డ విషయం తెలిసిందే. రైతులందరికీ రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన అయితే చెందారు. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటన చేసినప్పటికీ కొందరికే రుణమాఫీ అయితే అయ్యింది. 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ 19,000 కోట్ల రూపాయల మేరకే రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా సుమారు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారిని సర్వే ద్వారా గుర్తించి రుణమాఫీ చేస్తామని తుమ్మల తెలపడం జరిగింది. సాంకేతిక కారణాల కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, దాంతో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటైతే చేసింది. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. కుటుంబ నిర్ధారణ అనంతరం రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు రైతులకు భరోసా కల్పిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 50% పైగా ఇంటింటి సర్వే పూర్తయింది కాబట్టి వివిధ సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త అయితే తెలియజేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని